హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. బుడమేరు ప్రాంతాల్లో గత 2 రోజులుగా తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దాంతో వరద ఉధృతి పెరిగింది. బుడమేరు వరద మహోగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం జల సంచయం 2 అడుగుల మేర పెరిగింది. నిన్న కాస్త వరద తగ్గినట్టు అనిపించినా మళ్ళీ ఈ రోజు నీటి మట్టం పెరిగింది. వరద తగ్గడంతో ప్రజలు తమ నివాసాల్లోకి తిరిగి వెళ్లి బురదను శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు మళ్లీ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వాసులు వర్షాల కారణంగా ఇళ్లలోనే ఉండి భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల అనంతరం సూర్యుడు ఈ రోజు ఉదయం కనపడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరు ముంపుకు కారణమైన 3 గళ్లలో 2 గండ్లు పూర్తిగా పూడ్చబడ్డాయి. 3వ గండికి సంబంధించిన పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికగా కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మలగడ్డ రామానాయుడు అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కు అప్డేట్ అందిస్తున్నారు. 3వ గండిని ఈరోజు సాయంత్రానికి పూర్తిగా పూడ్చే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఆర్మీ అధికారులు కూడా సహాయంతో పనుల్లో వేగం పెంచుకున్నారు. వరద కారణంగా ప్రజల ఇళ్లలో తీవ్ర నష్టం ఏర్పడింది. బుడమేరు వరదలు నిత్యం పెరగడంతో సంబంధిత ప్రాంతాల్లో అత్యవసర సహాయాలు అందించవలసి వచ్చింది. వరద నష్టం నివారించడానికి బురదను శుభ్రం చేసే పనులు చేపట్టారు. పెరిగిన వరద నీటితో ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా సూర్యుడు లేమి ప్రజలను ముక్కు చాటినదిగా ఉండింది. మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం సమస్యను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రకృతి మార్పులపై సమాజానికి సమాచారం అందిస్తున్నారు. వరదలు, వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.